వీడియోలో నేను చాలా వరకు మీకు చూపించానండి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. దగ్గర దగ్గర చాలా షాపింగ్ చేసాము, అందుకే ఇంకొక వీడియోలో సరిపోక నేను సెకండ్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. ఈ ట్రేస్ తీసుకున్నాను, 2 ఒక సైజ్ అండ్ ఇది ఒక సైజ్ తీసుకున్నాను. అండ్ కృతికి మార్నింగ్ రెడీ చేసేటప్పుడు అంతా ఒక సెట్ లాగా ఉండాలి, అంటే పౌడర్, కోమ్, తనని సెపరేట్ గా ఉంటాయి కదండి, పౌడర్, కోమ్, తన లోషన్ అన్ని సెపరేట్ గా ఉంటాయి కాబట్టి సో అన్ని ఇలా ఒక ట్రేలోనే పెట్టేసుకుందాం అని చెప్పేసి ఈ ట్రే తీసుకున్నాను. తనకి చిన్నది సరిపోతుంది కదా, సో చిన్న సైజ్ తీసుకున్నాం. మిగతావన్నీ కొంచెం పెద్ద, దీని మీద పెద్ద సైజ్ ఉన్నాయి, బట్ నాకు అది అంత వర్త్ అనిపించలేదు. అంటే క్వాలిటీ వైజ్ కూడా కొంచెం డెలికేట్ గా అనిపించింది. సో స్టోర్ చేసుకోవడానికి ఇది ఓకే అనిపించింది, అంటే షాంపూస్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇదేమో మనకి 79 రూపీస్ పడింది. దీని యాక్చువల్ ప్రైస్ ఏంటంటే 80 రూపీస్. దీని యాక్చువల్ ప్రైస్ ఏమో 110 రూపీస్, మనకేమో 99 రూపీస్ కి వచ్చింది. సో ఈ రెండు తీసుకున్నాము. ఇది రైడర్ షూప్ అంతా కృతి బ్యాండ్స్ మీద ఉందన్నమాట. అబ్బా ఎప్పుడైతే ఆ బ్యాండ్స్ దొరుకుతాయో ఎప్పుడు పారిపోదామా అని. ఇక్కడ చూసారా, వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా పక్కనే ఉంది, అస్సలు చేయనివ్వదండి. అస్సలు మరేమో అయితే ఒక మాట వింటది, ఏదైనా సరే వెళ్ళు నేను చేసుకోవాలి అంటే అది అర్థం చేసుకుంటది. ఏదైనా సరే మన లాంగ్వేజ్ దానికి అర్థమవుతుంది. తినా నేను మాట వినను అన్నట్టు కూర్చుంటది. ఇగో చూడండి, నా పక్కన కూర్చుంది. ఇక్కడ కృతి బ్యాండ్స్ అన్ని ఉన్నాయి, ఆ బ్యాండ్ మీద దాని చూపు అంతా చూసారా. ఇప్పటికే తన నోట్ల నుంచి ఒక 3 సార్లు తీసాను బ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అండి. ఇవేంటంటే ఇవి నేను చాలా వరకు తీసుకున్నాను, చాలా వెరైటీస్ తీసుకున్నాను. డిమార్ట్ లో కాదు, బయట తీసుకున్నాను. అండ్ అవి కూడా నేను ఒక్కొక్కటి చాలా కాస్ట్ తీసుకున్నాను, కానీ నాకు ఏది స్టిక్ ఆన్ అవ్వలేదు, ఊడిపోయేవి. ఇది ఏంటంటే మా మరిది ఒకసారి తీసుకొని వచ్చారు, డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చారు. అవి ఇప్పటికి కూడా అలాగే స్టిక్ ఆన్ అయి ఉన్నాయి, అసలు ఊడలేదు. సో ఇవి ఒకటి తీసుకున్నాము. ఈచ్ 99 రూపీస్ పడింది ఇది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్, మనకి ఏంటంటే 99 రూపీస్ వచ్చాయి. సో ఇవి 2 తీసుకున్నాము. సో ఇవి వెరైటీ. దీంట్లో కూడా అక్కడ ఉన్నాయి స్టార్స్, స్మైలీస్. ఈచ్ 29 రూపీస్ ఎంతో పడినట్టు ఉంది. అది నేను తీసుకోలేదు. ఇవే బెస్ట్, కొంచెం కాస్ట్ అయినా కూడా ఇవే బెస్ట్ అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే పాప కోసం అని చెప్పేసి ఈ ప్లేట్, మిక్కీ మౌస్ ప్లేట్ తీసుకున్నాను. ఏంటంటే నేను వేడి తనకి ప్లాస్టిక్ లో కానీ ఈవెన్ ప్లాస్టిక్ లో ఇవ్వను అనమాట. సో ఇది కూడా ఏంటంటే తనకి ఏమైనా చిప్స్ కానీ ఏమైనా బిస్కెట్స్ కానీ అలా ఇవ్వడానికి అని చెప్పేసి ఈ ప్లేట్ తీసుకున్నాను. ఇది ఏంటంటే యాక్చువల్ ప్రైస్ 260 రూపీస్ అండి, మనకి డిమార్ట్ ప్రైస్ ఏంటంటే 99 రూపీస్ కి వచ్చింది. అంటే ప్లేట్ వైజ్ చూస్తే బానే ఉందన్నమాట, రీజనబుల్ ప్రైజే. నెక్స్ట్ కేక్ మౌల్డ్, హార్ట్ షేప్ కేక్ మౌల్డ్ తీసుకున్నాము. ఇదేమో మనకి 69 రూపీస్ కి వచ్చింది, హార్ట్ షేప్ కేక్ మౌల్డ్. ఇది నేను బయట కూడా ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో సడన్ గా కనిపించింది అంతే, వేసాను ట్రాలీలో. నెక్స్ట్ వచ్చేసి చిన్న స్మాల్ డస్ట్బిన్ తీసుకున్నాము. ఇది ఏంటంటే దీంట్లో వైట్ అండ్ గ్రే అండ్ వైట్ అండ్ బ్లాక్ కూడా వచ్చింది. నాకు వైట్ అండ్ గ్రే నచ్చింది. వైట్ అండ్ గ్రే ఎంత పడింది అంటే మనకి ఇది యాక్చువల్ ప్రైస్ ఏంటంటే 165 రూపీస్, బట్ డిమార్ట్ ప్రైస్ ఏమో 145 కి వచ్చింది. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపించాను. మనం కిచెన్ లో డిషెస్ అవి వాష్ చేసినప్పుడు ప్రతిసారి డస్ట్ పడేయడానికి కిందకి అది అలా ప్రతిసారి వంగకుండా ఇలా చిన్న డస్ట్బిన్ తీసుకుంటే ఏంటంటే దీంట్లో త్రో చేసుకొని ఒకేసారి మనం ఎట్ లాస్ట్ నైట్ ఇంకా డస్ట్బిన్ లో వేసేయచ్చు అనమాట. చాలా బాగుంటది, చాలా యూజ్ అవుతుంది. ఇది మనం ఇలా పెట్టుకుంటాము. సో మనం ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ అనమాట. ఇది దీని బ్రాండ్ వచ్చేసి కంగ్లీ గ్రేటర్ అంట. ఇది యాక్చువల్ ప్రైస్ ఏమో
25 రూపీస్. మన డిమార్ట్ ప్రైస్ ఏమో 109. దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఇంకొక వెరైటీలు ఏంటంటే చాలా మోడల్స్ ఇచ్చారు గ్రేడ్ చేసుకోవడానికి. అంటే మనం అన్ని మోడల్స్ ఎక్కడ చేయగలమండి, ఈ మోడల్సే కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయి కదా, యూజ్ లేని మోడల్స్ తీసుకొని వేస్ట్ కదా అని చెప్పేసి ఇదే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాము. అదేంటంటే మొత్తం స్టీల్ వచ్చింది, మొత్తం ఇక్కడ హ్యాండిల్ కూడా స్టీల్. లెమన్ స్క్వీజర్. ఇదేమో మనకి మా ఇంట్లో ఏంటంటే ప్లాస్టిక్లు ఉండేవన్నమాట. నా చేతిలో ప్రతిసారి ఇరిగిపోతూనే ఉంటాయి ప్లాస్టిక్వి. అందుకే ఈసారి ఏంటంటే ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల యూజ్ లేదని చెప్పేసి డైరెక్ట్ స్టీల్కి వెళ్ళిపోయాము. ఇదేమో 89 రూపీస్ పడింది మనకి. 89 రూపీస్ పడింది. ఈసారి నా చేతిలో ఎరక్కడో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది తీసుకున్నాము, ఆయిల్ బ్రష్ తీసుకున్నాము, హీట్ రెసిస్టెంట్. బట్ నేను దీంట్లో మీకు చెప్పేది ఏంటంటే ఇది హీట్ రెసిస్టెంటే. ఇది నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను అనమాట. ఇది ఏంటంటే ఇది మనకి పైన సిలికాన్ ఉంది చూసారా, ఇది ఏం అవ్వదు. ఇది ఇది మనం హీట్ లో పెట్టినా ఏం అవ్వదు. ఈ స్టిక్ ఉంది చూసారా, ఇది హీట్ మీద ఒకవేళ ప్యాన్ మీద పెట్టినా కూడా మనకి కరిగిపోద్ది. నేను హీట్ రెసిస్టెంట్ కదా అని చెప్పేసి లాస్ట్ టైం ఏం చేశాను, కర్రీ చేస్తూ ప్యాన్ మీద పెట్టేశాను అనమాట. ప్యాన్ మీద పెట్టేసి జస్ట్ వాటర్ టచ్ వచ్చేలోపు ఈ స్టిక్ కరిగిపోయింది. సో నాకులాగా మీరు అలాగా చేయకూడదని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను. ఇదైతే సిలికాన్ ఇది ఇచ్చినప్పుడు ఇదేం అవ్వదు, బట్ ఇది మాత్రం కరిగిపోతుందండి. ఇది మాత్రం చూసుకోవాలి, జస్ట్ మనం ప్యాన్ మీద పెట్టుకోకుండా చూసుకోండి. ప్రైస్ చెప్పలేదు కదా. ఇది మనకి ఏంటంటే యాక్చువల్ ప్రైస్ 110 రూపీస్, మనకి 99 రూపీస్కి వచ్చింది. బాగుంటుందండి, అంటే ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇదే బాగోదు. చూడ్డానికి అయితే బాగుంటుంది ఇది చాలా. నెక్స్ట్ ఏంటంటే ఇది అనమాట, ఇది పిండి వంటలు చేసుకున్నప్పుడు ఆయిల్ అది ఫిల్టర్ అవుతుంది కదండి కిందకి, ఇది అనమాట. మా దగ్గర ఏంటంటే ఐరన్ ఉండేది, అది బాగా బ్లాక్ గా కనిపిస్తుంది అని చెప్పేసి అత్త ఇది తీసుకున్నారు. ఇదేమో మనకి 69 రూపీస్ పడింది. దీని యాక్చువల్ ప్రైస్ 77 రూపీస్, 69 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇవన్నీ బ్యాండ్సే, కృతి బ్యాండ్స్, బ్లాక్ బ్యాండ్స్. ఇది బ్యాండ్సే, ఇది బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ బ్యాండ్స్. ఇవి బ్యాండ్స్. ఇవన్నీ వెరైటీస్ తీసుకున్నాం అనమాట. తనకి ఎన్ని బ్యాండ్స్ ఉన్నా సరిపోవు. బ్యాండ్స్ అంటే అంత ఇష్టం, బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఎంతైనా ఆడపిల్ల కదండి, ఇవన్నీ తనకి చాలా ఇష్టం. నెక్స్ట్ బీటర్. దీనిలో నా దగ్గర పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్ తీసుకున్నాము. ఇది జస్ట్ 19 రూపీస్ పడింది. బీటర్ అందరూ రౌండ్ తీసుకుంటున్నారు, కొంచెం వెరైటీగా ఉంటుందని నేను ఈ షేప్ తీసుకున్నాను. బాగుందా? మా పాప చెప్తుంది బాగుందా అండి అని అడగాలంట. బాగుందండి, బాగున్నట్టుంది. ఇదేమో మనకి 59 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇది లిఫ్టర్. ఇలా లిఫ్ట్ చేసుకోవడానికి అది బాగుంటుంది కదండి. మా అత్త ఏంటంటే ఎక్కువ క్లాత్ యూజ్ చేయరు, ఇలాంటివే యూజ్ చేస్తారనమాట. అత్తకి బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాము. మా దగ్గర ఏంటంటే నార్మల్ రౌండ్ షేప్ ఉంది, గబుక్కుమని పడేసుకుంటారేమో అని చెప్పేసి ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఏమో కీ సెట్ తీసుకున్నామండి. 3 కీస్ ఇచ్చారు. ఇది డి హోమ్స్ బ్రాండ్ అంట. ఇదేమో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, మనకేమో 99 రూపీస్కి వచ్చింది. 3 టైప్స్ ఇచ్చారు, 3 కీస్ ఇచ్చారండి. దీంట్లో 3 కీస్ ఇచ్చారు అండ్ చాలా బరువుగా ఉంది, ఇది చాలా వెయిట్ ఉంది. తర్వాత టీ లైట్ క్యాండిల్స్, ఇది 30 ఉన్నాయి. దీంట్లో 30 టీ లైట్ క్యాండిల్స్ ఉన్నాయి. 79 రూపీస్ పడింది దీని కాస్ట్. టిఫిన్ ప్లేట్స్ అన్నమాట. ఇలా టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాము, అంటే చట్నీస్ కి వాటికి సెపరేట్ గా ఇలా ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. 2 yellow, 2 red అండ్ 2 green అలా అనమాట. దీనికి మ్యాచింగ్ గా స్పూన్స్ అనమాట.
మొత్తం ఎన్ని కలర్స్ అవైతే ఇవి కూడా అన్ని కలర్స్, 2 రెడ్ 2 ఎల్లో 2 గ్రీన్. సో ప్లేట్ వచ్చేసి ఒకటి మనకి 69 రూపీస్ పడింది. స్పూన్ ఏమో 11 రూపీస్ ఈచ్ పడింది. యాక్చువల్ గా అయితే 13 రూపీస్ అంట, మనకి 11 రూపీస్ వచ్చింది. సో ఇది ఒకటి. రబ్బర్స్ అండి, మనకి ఏంటంటే డిషెస్ వాష్ చేసుకున్నప్పుడు, మిల్క్ డిష్ అవి వాషెస్, మిల్క్ వెసల్స్ అవి వాష్ చేసుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇది ఒకటి తీసుకున్నాము. ఇది సెట్ ఆఫ్ 3 29 రూపీస్. నెక్స్ట్ కుక్వేర్ సెట్, నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, దోశ తవ్వ అండ్ కడాయి అనమాట. ఇది సెట్ ఆఫ్ 2 డబల్ ధమాకా అనమాట. 2 ఇది మనకి 299 రూపీస్ పడింది. ఇది నేను మీకు చూపిస్తాను. ఇలా కడాయి, ఈ హ్యాండిల్ ఇలా ఇచ్చారు, కడాయి అండ్ తవ్వ. జస్ట్ ఆమ్లెట్ అది వేసుకోవడానికి బాగుంటది కదా, సో ఇది తవ్వ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ డబల్ ఆఫర్ తీసుకున్నామండి, ఇంకొక డబల్ ధమాకా అనమాట. ఇదేంటంటే కడాయి ప్లస్ ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. ఫ్రై ప్యాన్, కడాయి ప్లస్ ఫ్రై ప్యాన్. దీని కాస్ట్ మీకు నేను చెప్పలేదు కదా, 299 రూపీస్ పడింది. ఇది ఇదేంటంటే నిధి బ్రాండ్ అంట, నిధి కుక్వేర్ సెట్ అంట. ఇదేమో త్రిషా కుక్వేర్ సెట్ అంట. ఇదేమో కడాయి ప్లస్ ఫ్రై ప్యాన్ ఇచ్చారు, కడాయి ప్లస్ ఫ్రై ప్యాన్. ఇదేమో మనకి 399 రూపీస్ పడింది. ఈ కలర్లకే పడిపోతామండి, ఎల్లో రెడ్, అందుకే వాళ్ళు మనకి అట్రాక్ట్ చేయడానికి ఈ కలర్లు పెడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాము, దోశకి చపాతీకి తీసుకున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ అంట, అట్ల పుల్ల. ఇది తీసుకున్నాము, ఇవి 2 తీసుకున్నాము. ఇవి కూడా చాలా బరువుగానే ఉంది. దీని కాస్ట్ ఎంతో మరి 49 రూపీస్ ఈచ్ పడింది. నెక్స్ట్ ఇగో దీనికోసమని వీటి కోసమని ఇవి తీసుకున్నాం. మళ్ళీ ఇవి తీసుకున్నాం అనమాట. ఇదేమో ఒకటి 69 రూపీస్, ఇది కూడా 69 రూపీసే. ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఈ నాన్ స్టిక్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే గీతలు పడిపోతుందండి, బాగోదు. ఇంకా తర్వాత మనం యూస్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు గీతలు పడిపోతే చాలా మందికి నచ్చదు. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం అనుకోండి, మీ గీతలు పడకుండా స్టాండర్డ్ గా ఉంటది. నెక్స్ట్ కృతి కోసం అని చెప్పేసి ఈ పాండా బాటిల్, ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఈ వుడ్ ఇవి తీసుకున్నాము. ఇవి కూడా అంతే పడ్డాయి. ఇది చాలా బరువు ఉంది, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది 59 రూపీస్ పడింది, ఇది 29 రూపీస్ పడింది. ఇది కూడా యూజ్ అవుతాయండి, నాన్ స్టిక్ కి బాగుంటది ఇది కూడా. ఇంకొకటి ఇది కానీ అవ్వట్లేదు అసలు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, భలే ఉన్నాయి. కానీ ఇవి ఎప్పుడో రోజున చేతిలో ఫట్ పట్టుకొని పడిపోతాయి. నెక్స్ట్ ఈ కోమ్ సెట్స్ 2 తీసుకున్నాం. ఫ్రాంక్ గా చెప్తున్నానండి, ఇవేంటంటే నేను చూడలేదు, అక్క తీసుకునేటప్పుడు ఇది చూడలేదు. బట్ ఇవి అస్సలు ప్రిఫరబుల్ కాదండి. ఎందుకంటే ఇవి వీటిలో కొన్ని పర్వాలేదేమో, కొన్ని నాకు తెలీదు, కొన్ని పర్వాలేదు. దీంట్లో ఏంటంటే 2 or 3 పర్వాలేదు. మిగతా ఏంటంటే గుచ్చుకుంటాయి, మనకి చిన్నపిల్లలకి అసలు మంచిది కాదు, గుచ్చుకుంటాయి మెయిన్. ఇవి చూసుకొని తీసుకోండి. అంటే వీటిలో కొన్ని పర్వాలేదు, కొన్ని కోమ్స్ పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రబ్బర్, ఇది ఒకటి తీసుకున్నాము. ఇది మీకు కాస్ట్ చెప్పలేదు కదా, ఇది 55 ఈచ్ పడింది. ఈ కోమ్ సెట్ 55, ఇదేమో 69. ఈ స్క్రబ్బర్ 45 రూపీస్ పడిందండి. ఇది బాగుంటుందని విన్నాను, ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కూడా. బట్ ఇలాంటి నాన్ స్టిక్ కి మాత్రం పనిచేయదు, ఇది అస్సలు యూజ్ చేయొద్దండి. నాన్ స్టిక్ కి మాత్రం ఇలాంటి స్క్రబ్బర్స్ వేస్ట్. అసలు మనం లాన్ క్లీన్ చేసినా కూడా గీతలు గీతలు పడిపోతాయి. కంపల్స్ట్ ఏమో ఇదనమాట, డై బ్రష్ తీసుకున్నారు అత్త.
అండ్ ఇది సెట్ ఆఫ్ 3 ఉన్నట్టున్నాయి. ఒకటి కోంబ్, ఒకటేమో పెద్ద బ్రష్, ఒకటి చిన్నది. సెట్ ఆఫ్ 3 ఉన్నాయి. 39 రూపీస్ పడింది. ఇది క్యారియర్ బ్యాగ్. ఇది మా హస్బెండ్ కోసమని తీసుకున్నాను. దీంట్లో బాటిల్ అండ్ తన క్యారియర్ బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కృతి కోసం తీసుకున్నాను. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు తనకి వాటర్ బాటిల్ అదంతా క్యారీ చేస్తాం కదా, తన ఫేస్ టవల్, వాటర్ బాటిల్ అండ్ శానిటైజర్, మాస్క్ ఇవి ఎప్పుడు తన బ్యాగ్ లో కంపల్సరీ ఉంటాయి అనమాట. వాటర్ బాటిల్ కంపల్సరీ ఉంటుంది, బయట వాటర్ యూజ్ చేయకూడదు కదా. సో అందుకని అవన్నీ పెట్టేయడానికి అని చెప్పి ఫుడ్ కూడా ఇంకా స్టోర్ చేసుకోవడానికి ఇది బాగున్నది. బాగానే పడుతున్నాయి లోన. చూడండి ఇంత ఇలా ఇచ్చారు. సో బయట అయితే ఇది కృతికి, ఇది మా హస్బెండ్కి. ఒకవేళ మా హస్బెండ్ ఉందండి, ఈ 2 కృతికే. ఇదేమో ఈచ్ 119 రూపీస్ పడింది. ఇది కూడా 119, 2 119 రూపీస్ పడ్డాయి. మిగతా గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. అవన్నీ నేను మీకు చూపించట్లేదు, చాలా లెంతీ అయిపోద్ది ఇంకా గ్రాసరీస్ కూడా చూపిస్తే. ఇంట్లో కావాల్సిన సామాన్లు అంటే మీకు తెలుసు కదా, చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఇంకా చూపించట్లేదు. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్